హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో. మనందరికీ తెలిసిందే కదా, జూలై 17th 2022 ఎగ్జామ్ ఉండబోతుంది. సో దానికి కావాల్సిన 5 టిప్స్ మనం ఇప్పుడు మాక్ టెస్ట్లో ఉన్నాము. ఎందుకంటే లాస్ట్ 50 days ఉన్నాయి అంతే. సో చాలా తక్కువ టైమే ఉంది. ఉన్న ఈ తక్కువ టైంలో మనం మాక్ టెస్ట్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలము, సో దానికి కావాల్సిన ఒక 5 టిప్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైం మనకి, మన ఎగ్జామ్ ఎందుకంటే చాలా దగ్గరలోనే ఉంది చెప్పాలంటే. సో ఆల్ ద 3 సబ్జెక్ట్స్ మనం కవర్ చేయాలి ఉన్న ఈ తక్కువ టైం స్పాన్లో. సో మీరు గనక మాక్ టెస్ట్ ఇంకా చేస్తున్నట్టయితే, ఇంకా తక్కువ వస్తున్నాయి అని ఫీల్ అవుతుంటే ఏం బాధపడద్దు. సో ఏం జరగదు, అలా మాక్ టెస్ట్ ఇస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు ఏదో ఒక రోజు మాక్ టెస్ట్లో స్కోర్ పెరుగుతుంది. వచ్చిన స్కోర్ని మీరు స్టెబిలైజ్ చేసుకుంటూ ఉండండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన దానిలో మీకు 500 వచ్చి, సెకండ్ వచ్చిన దానిలో 350 అలా కాకుండా ఉన్న 500ని ఎలా స్టెబిలైజ్ చేసుకుని ఇంకా ఎలా పెంచుకోవాలి, సో ఇలాంటివి ఆలోచించి చేసుకోండి. సో మీరు మాక్ టెస్ట్ ఇస్తూనే ఉండండి, డెఫినెట్గా మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏం వర్రీ అవ్వద్దు. ఫస్ట్ టిప్ వచ్చేసి, కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద చాప్టర్స్ యు నో వెరీ వెల్. మెయిన్ టాపిక్లోకి వెళ్ళేలోపు అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఆఫ్లైన్ టెస్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో ఏంటంటే అన్అకాడమీ వాళ్ళు అన్సాట్ నేషనల్ స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అని ఆఫ్లైన్ మోడ్లో నీట్ వాళ్ళకి, ఐఐటి వాళ్ళకి అండ్ క్లాస్ 9th and 10th వాళ్ళకి కూడా ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు అంటే 4th and 5th June ఈ మంత్, ఈ ఇయర్ 2022 4th and 5th June కండక్ట్ చేస్తున్నారు. సో వీటిలో మనకి 90% స్కాలర్షిప్స్ ఉంటుంది. 150 crore రూపీ వర్త్ని స్కాలర్షిప్ రూపంలో ఇవ్వబోతున్నారు. అండ్ మీరు ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ ఉన్నారు, ఏ ర్యాంక్లో ఉన్నారు కూడా మీరు తెలుసుకోవచ్చు. వీటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 2nd అనమాట. సో ఈ లోపు అయితే మీరు డెఫినెట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆఫ్లైన్ టెస్ట్ వస్తే మీకు నీట్ మాక్ టెస్ట్ రాసినంత ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి ఇవి. సో 40 సెంటర్స్కి ఇచ్చారు. సో లిస్ట్ సెంటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము. సో దాని నుంచి చూసుకుని ఇది ఒకసారి మీరు చూసుకోండి. సిటీస్ మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. సో అందరూ అపియర్ అవ్వచ్చు. అంటే 9th క్లాస్ నుంచి +2 అంటే 12th క్లాస్ వరకు ఉన్న వాళ్ళు, డ్రాపర్స్ కూడా కనీసం దీనికి అప్లై చేయొచ్చు కూడా. సో సెంటర్స్, హాల్ టికెట్స్ అవన్నీ కూడా 3rd June మీకు 2nd రిజిస్ట్రేషన్ అయిపోతుంది కదా. సో 3rd కల్లా మీకు హాల్ టికెట్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఎంసీక్యూ బేస్డ్ అనమాట. ఐఐటి, జేఈ అండ్ నీట్ రాసే వాళ్ళకేమో 80 MCQs ఉంటుంది, 1.5 hour జరుగుతుంది. సో ఫౌండేషన్ అంటే 9th 10th వీళ్ళకి మాత్రం 60 MCQs ఉంటాయి. దీనికి కూడా 1.5 hour ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇది ఆఫ్లైన్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ కాదు. నీట్ ఎలాగైతే మీరు వేరే సెంటర్స్కి వెళ్ళి రాస్తారో ఆఫ్లైన్ మోడ్, సో ఈ ఎగ్జామ్ కూడా ఈసారి అలానే ఉండబోతుంది అనమాట. మీరు ఈ 40 సెంటర్స్ ఏవైతే సిటీస్ వాళ్ళు మెన్షన్ చేశారో అక్కడ మీకు దగ్గరగా ఉన్న సిటీకి వెళ్ళి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఏమవుతుందంటే, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే ఇది 13th June. సో 13th June, ప్రస్తుతానికైతే 13th June, అంతకన్నా ముందు కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఇంకా ఇక్కడ చాలా ఇచ్చారు, ఇంకా ఫర్దర్గా లేట్ అయితే ఏమవుతుంది, చీటింగ్ ఆర్ ఎంగేజ్డ్, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా చదువుకోండి. నేను బయోలో పెడతాను ఇది మొత్తం PDF మీకు. సో దీనికి మంచి ఆఫర్స్, రివార్డ్స్ కూడా ఉన్నాయి. సో 40 ర్యాంకర్స్, టాప్ 40 ర్యాంకర్స్ వాళ్ళకి ఐఫోన్ వస్తుందన్నమాట. మిగిలిన వాళ్ళకి 90% స్కాలర్షిప్ కూడా వస్తుందన్నమాట. సో దీన్ని అయితే నేను అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఫోన్స్ అలౌడ్ ఇన్సైడ్ అంటే అవును అలౌడ్, ఎందుకంటే మీకు OTP వస్తుందన్నమాట మీ మొబైల్ నెంబర్కి. సో మీ మొబైల్ నెంబర్లో మీరు చూసుకోవాలి కాబట్టి మీరు ఫోన్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎన్రోల్మెంట్ చేయడానికి మీరు యూజ్ చేయాల్సిన కోడ్ ఏమైనా ఉందంటే విష్ణువర్ధన్, అన్ని క్యాపిటల్ లెటర్స్లో పెట్టండి, స్పేస్ ఇవ్వద్దు మధ్యలో, మొత్తం విష్ణువర్ధన్ అని టైప్ చేయండి, ఎన్రోల్ అవ్వండి, ఎగ్జామ్ మంచిగా రాసిరండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ టైంలో మనం స్ట్రాంగ్గా ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వదిలేసి ఇంకా రాని చాప్టర్స్, మనం వీక్గా ఉన్న చాప్టర్స్, ఆ చాప్టర్స్కి వెళ్ళి అవి రివైజ్ చేసుకుంటూ ఉంటాము. సో అలా చేస్తే మీకు ఆ వీక్గా ఉన్న చాప్టర్ సరిగ్గా రాకుండా, స్ట్రాంగ్గా ఉన్న చాప్టర్ సగం మర్చిపోయి,
సో అలా ఏమవుతుందంటే గజిబిజి అయిపోతుంది. మీకు ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ చాప్టర్ ఏదైతే మీరు ఫీల్ అయ్యారో అది రివిజన్ లేక అవి మర్చిపోతూ ఉంటారు. ఈ వీక్ చాప్టర్స్, ఇంకా రాని చాప్టర్స్ ఇంకా నేర్చుకోవటంలోనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏవైతే చాప్టర్స్ మంచిగా వచ్చో వాటి మీద బిట్ పోతుంది. మనకి బాగా వచ్చిన చాప్టర్, బాగా తెలిసిన టాపిక్ మీద బిట్ పోతే తెలిసిందే కదా ఎంత బాధేస్తుందో. సో అండ్ బిట్ పోవటం అంటే మీరు పెట్టి కనుక పోతే 5 మార్క్స్ పోయినట్టు. 5 మార్క్స్ పోతే దగ్గర 5,000-6,000 ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోతారు. సో ఇది అస్సలు చేయొద్దు. మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఉన్న చాప్టర్స్ ఉన్నాయో అవి ఇంకా బాగా చదవండి, ఇంకా బాగా రివిజన్ చేసుకోండి, అవి ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. సో ఎలా స్ట్రాంగ్ అంటే వాటి మీద కనుక బిట్ పడితే మీకు ఖచ్చితంగా ఆ బిట్ వచ్చేసేయాలి. ఆ బిట్ మీకు అసలు ఎక్కడికి పోకూడదు. కాబట్టి స్ట్రాంగ్గా ఉన్న చాప్టర్స్ మీరు ఏవైతే ఉన్నాయో అవి అస్సలకే వదలొద్దు. అలా అని ఈజీ చాప్టర్స్ ఇంకా మిగిలిన చాప్టర్స్ వదిలేయమని కాదు, అవి కూడా చూసుకోండి. వాటితో పాటు మీకు ఏదైతే బాగా ఇష్టమైన చాప్టర్స్, బాగా నేను చాలా బాగా స్ట్రాంగ్, ఇందులో నాకు కాన్సెప్ట్స్ అన్నీ వచ్చి అనుకుంటారో అవి వదలకుండా అవి చదువుకుంటూనే మీకు రానివి కూడా లైట్గా టచ్ చేస్తూ ఉండండి. శాంతం నాకు ఈ చాప్టర్ వచ్చు నేను చదవక్కర్లేదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే బిట్ పోయిందంటే మళ్ళీ తర్వాత ఎంత చేసుకున్నా మీకు పోయిన 5 మార్క్స్ రావు కదా. సో మీకు వచ్చిన చాప్టర్, రాని చాప్టర్ అని ఏం లేకుండా ప్రతి ఒక్క చాప్టర్ చదవండి. మీరు స్ట్రాంగ్గా ఉన్న చాప్టర్స్ ఇంకా బాగా చదువుకోండి, ఎందుకంటే అస్సలు బిట్ పోకూడదు కాబట్టి. ఇంకొకటి, డోంట్ కంపేర్ యువర్ మార్క్స్ విత్ అదర్స్, కంపేర్ యువర్ మార్క్స్ విత్ యువర్ ప్రీవియస్ మాక్ టెస్ట్ స్కోర్. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు మాక్ టెస్ట్ ఇచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత వచ్చినాయి, మీకు ఎంత వచ్చినాయి, క్లాస్మేట్స్కి అలా చేసుకుంటారు. ఓకే, పక్కనున్న వాళ్ళకి వస్తే స్పోర్టివ్గా తీసుకోండి, ఓకే అనుకున్నా. అంతేకాని జెలస్ ఫీల్ అయ్యి కంపారిజన్ ఇవన్నీ వద్దు. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారంటే మీ ప్రీవియస్ మాక్ టెస్ట్. నాకు ప్రీవియస్ మాక్ టెస్ట్లో ఎంత వచ్చినాయి, నాకు ఫర్ సపోజ్ 450 వచ్చినాయి. సో నేను నెక్స్ట్ రాసే మాక్ టెస్ట్లో 500 రావాలి, నాకు 450 కన్నా ఎక్కువ రావాలి, 450కి తగ్గకూడదు. 450కి 450 అలానే వచ్చినా పర్లేదు, కానీ ఒక్క మార్క్ కూడా వెనక్కి వెళ్ళకూడదు. సో ఈ స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్ ఇవ్వండి. అప్పుడు మీకు నిజంగానే చాలా హెల్తీ కాంపిటీషన్ మీలో మీరే చూస్తారు. ఫర్ సపోజ్ మళ్ళీ మీకు 500 వచ్చినాయి, 500 కన్నా ఇంకా నెక్స్ట్ అలా ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ 530 వచ్చినాయి, ఓకే 530 కన్నా ఇంకా ఎక్కువ వెళ్ళాలి, 570 అలా టార్గెట్స్ పెట్టుకుని మీ ప్రీవియస్ మాక్ టెస్ట్ స్కోర్తో మీరు అలా హెల్దీగా కాంపిటీట్ అవ్వండి మీ ప్రీవియస్ స్కోర్కి. అంతేకాని వేరే వాళ్ళని పట్టించుకోవద్దు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు, అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో ఒక్కొక్కరు ఇంటెలిజెంట్ పవర్, ఒక్కొక్కరు ఐక్యూ పవర్ వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకుని డిమోటివేట్ అయిపోయి అయ్యో రావట్లేదు, వస్తున్నాయి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోవద్దు. మీకు మీరే కాంపిటీషన్. మీ ప్రీవియస్ స్కోర్ ఏదైతే ఉందో అదే మీకు కాంపిటీషన్. దానికన్నా ఎక్కువ రావాలి అంటే ఎలా కష్టపడాలో చూసుకోండి, కష్టపడండి, మార్క్స్ తెచ్చుకోండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ట్వైస్ ఏ వీక్ అండ్ మెయింటైన్ ఎర్రర్ బుక్ ఫర్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. సో మాక్ టెస్ట్ ఇస్తూ ఇవ్వండి, ఎందుకంటే ఈ టైంలో మాక్ టెస్ట్ ఇవ్వకపోతే ఇంకా నెక్స్ట్ మీకు అలవాటు అవ్వలేరు. ఎందుకంటే బిట్స్ ఎక్కువ ఉన్నాయి, టైం కూడా ఎక్కువ ఉంది. మీరు ఖచ్చితంగా 3.5 hours మీకు చాలా అంటే చాలా హెల్దీగా ఉండాలి, మైండ్ అంటే చాలా షార్ప్గా పనిచేయాలి. సో కాబట్టి ఇప్పటి నుంచే దానికి ప్రాక్టీస్ అవ్వటం మీరు స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు ఇవ్వండి మాక్ టెస్ట్. వీక్లీ 2 మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. వచ్చిన మాక్ టెస్ట్లో మీరు బుక్స్ ఏదైతే ఎర్రర్స్ చేస్తారో, ఏవైతే మిస్టేక్స్ చేస్తారో అవన్నీ ఒక సపరేట్ బుక్ పెట్టుకుని ఆ బుక్లో అన్నీ రాసుకోండి. సో నేను పలాందే తప్పు చేశాను, సో దాని సొల్యూషన్ ఏంటి, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి చేయండి. అలానే బయాలజీకి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి. ఏమవుతుందంటే ఇవన్నీ మీరు వన్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకున్నారంటే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. సేమ్ బిట్ మళ్ళీ మీరు నీట్ ఎగ్జామ్లో మిస్టేక్ చేయడానికి వీలు ఉండదు అప్పుడు. సో కాబట్టి అందుకే మీరు ఎంత మాక్ టెస్ట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, ఆ మాక్ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ని రికార్డ్ చేసుకుని అవి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూడడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఎర్రర్ బుక్ అనేది ఫాలో అవ్వండి, అందులో రాసుకోండి. ప్రతి ఒక్కటి ఏదైతే మీరు మిస్టేక్ చేస్తున్నారో దాన్ని అనలైజ్ చేసుకోండి.
మీ వీక్ పాయింట్స్ ఏంటో కూడా మీకు తెలుస్తాయి మీరు మాక్ టెస్ట్ ఇస్తుంటే. ఓకే, ఈ టాపిక్లో నాకు బిట్ పోతున్నాయి కాబట్టి ఆ టాపిక్ ఒకసారి చదవాలి, ఆ టాపిక్ చదువుకోండి. ఫిజిక్స్లో కూడా అంతే, న్యూమరికల్స్ పోతున్నాయి, సో న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ చేయండి. సో మీకు అప్పుడు అవి న్యూమరికల్స్ మీద తప్పులు పడటం రావు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఎక్కువ పోతున్నాయి కాబట్టి ఆర్గానిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో అలా వీక్ పాయింట్స్ అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి అనలైజ్ చేసుకోవడం వల్ల అనలైజ్ చేసుకోండి, ఎర్రర్ బుక్ పెట్టండి. మీరు ఒక మాక్ టెస్ట్లో ఒక తప్పు చేశారంటే అది మీరు నీట్ ఎగ్జామ్ రాసేంత వరకు అసలు మళ్ళీ ఆ సేమ్ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు. అలా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఎర్రర్ బుక్ అనేది ఫాలో ఖచ్చితంగా చేయాలి. చేస్తూ దాన్ని అనలైజ్ చేస్తూ దాన్ని రివిజన్ కూడా ఒకసారి మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ రివిజన్స్, అదే చెప్పాను. సో ప్రతి ఫార్ములా, ఎన్సీఆర్టీలో ఉన్న డయాగ్రామ్, టేబుల్స్, కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఇన్ఆర్గానిక్లో ట్రెండ్స్, ఎస్పీ బ్లాక్లో ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి, గ్రాఫ్స్ ఒకటి, ఫిజిక్స్లో ప్రతి ఒక్కటి ఫార్ములాస్ చాలా ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీ అంతా ఫార్ములాసే. ఆ ఫార్ములాస్ ఏంటి మొత్తం అన్నీ రివిజన్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మీరు కొత్తవి నేర్చుకుంటుంటే పాతవి మర్చిపోతూ ఉంటారు. సో కొత్తవి నేర్చుకుని పాతవి మర్చిపోతే ఇంకేముంటుంది. సో పాతవి మర్చిపోకుండా ఉండాలంటే మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. కాబట్టి కొత్తవి నేర్చుకుంటూనే పాతవి రివిజన్స్ చేస్తూనే బిట్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఇవన్నీ సైమిల్టేనియస్గా జరిగిపోవాలి. అప్పుడే మీకు ఈజీగానే ఉంటుంది, పెద్దగా కష్టంగా కూడా అనిపించదు. చక్కగా మాక్ టెస్ట్ ఇవ్వండి, దాన్ని అనలైజ్ చేసుకోండి. మీకు మాక్ టెస్ట్ ఇచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు కొంచెం రివిజన్కి పెట్టుకోండి, కొత్తవి ఏం చదవద్దు. సో రివిజన్ చేసుకుంటూ మాక్ టెస్ట్ చేసినట్టు ఉంటుంది. ఆ రోజు రివిజన్కి కొంచెం టైం ఇచ్చుకోండి, కొత్త చాప్టర్స్కి కొంచెం టైం ఇచ్చుకోండి, అనలైజ్ చేయడానికి మీరు ఇచ్చిన మాక్ టెస్ట్ కొంచెం టైం చేసుకోండి. అలా టైం డివైడ్ చేసుకుంటూ ఇవన్నీ చేయండి. ఈజీగానే అయిపోతుంది. మాక్ టెస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చినా అస్సలేం భయపడద్దు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా తగ్గించుకోండి. మీకు వచ్చినా రాకపోయినా బిట్ కొంతమంది పెట్టేస్తారు, ఏం కాదులే వస్తే 4 మార్క్స్ వస్తాయి, పోతే 1 మార్కే కదా పోయేది అనేసి. సో మీరు అలా పెట్టుకుంటూ పోతే లాస్ట్కి 10-15 బిట్స్ అలా తప్పులు పెట్టేస్తే 10-15 మార్క్స్ పోతాయి. సో 10-15 మార్క్స్ అంటే మీరు కాంపిటీషన్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. అస్సలు నెగిటివ్ మార్కింగ్ని చాలా తగ్గించుకోవాలి. ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ తగ్గుతుందంటే ఎప్పుడైతే మనము మల్టిపుల్గా మాక్ టెస్ట్ చేసి వాటిని అనలైజ్ చేసుకుంటామో ఖచ్చితంగా మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా తగ్గిపోతుంది. సో మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మ్యాండేటరీ. మీరు రివిజన్ చేసినా చదువుకోకపోయినా ఏం చేసినా మాక్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. మిస్టేక్స్ కూడా అనలైజ్ చేసుకోండి. మిస్టేక్స్ చేసిన దాని దగ్గర నుంచి టాపిక్ నేర్చుకోండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటో కనుక్కోండి. అండ్ నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్. సో ఇప్పుడు చెప్తూ ఉంటారు ఇంకా 50 డేసే ఉంది, ఇప్పటికీ డిస్ట్రాక్షన్స్ అంటారు. మూవీస్ చూడటం, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూస్తే మీకు ఏం ఉపయోగం ఉండదు. అవన్నీ నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో కూడా మార్నింగ్ టు ఈవినింగ్ చూడొచ్చు. సో ఈ 50 డేస్ సాక్రిఫైస్ చేయాలి, కొన్ని చేయాలి, తప్పదు కదా. సో ఈ 50 డేస్ మాత్రం వీటన్నిటికి దూరంగా ఉండండి. మీ డిస్ట్రాక్షన్ ఏదో మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీ డిస్ట్రాక్షన్ ఇన్స్టాగ్రామ్ అంటే అది తీసేసేయండి, అన్ఇన్స్టాల్ చేసేయండి, లేకపోతే అకౌంట్ డిలీట్ చేసేసుకోండి. సో లేకపోతే మూవీస్ అనుకుంటే మూవీస్కి దూరంగా ఉండండి. మీ ఓన్ డిస్ట్రాక్షన్స్ మీకు తెలుస్తాయి కదా పర్సనల్గా. సో ఈ 50 డేస్ అవి సాక్రిఫైస్ చేసి పక్కన పెట్టి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలానో తెలిసిందే కదా, మనందరం ఎంజాయ్ చేస్తాము. మంచి స్కోర్ వస్తే, మంచి ర్యాంక్ వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అప్పుడు ఎవ్వరూ నో చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి ఈ 50 డేస్ ఎలా అయినా సరే వీటి నుంచి దూరంగా ఉండి మీ స్టడీ ట్రాక్ని మిస్ అవ్వద్దు, వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా లూజ్ అవ్వద్దు, ఏం భయపడొద్దు. మీరు హార్డ్ వర్క్ చెయ్యండి. మీరు ఇవ్వాల్సిందంతా ప్రతి ఒక్క మీ పొటెన్షియల్ మొత్తం మీరు పెట్టండి. మాక్ టెస్ట్ ఇవ్వండి, రివిజన్ చేసుకోండి, చదువుకోండి, అంతే ఇంకా. సో మీకు మార్క్స్ డెఫినెట్గా వస్తాయి, హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు. సో టైం వేస్ట్ చేసుకోవద్దు, ఉన్న మంత్స్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. వెరీ ఫ్యూ డేస్, లాస్ట్ 50 డేస్ ఉన్నాయి అంతే. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.